Welcome to Vijaya Innovations. Get ready for delicious recipes and endless fun with friends. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ మీకు టమాటా రసం. ఇది చూస్తున్నారు కదా, ఈ రసమే ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఇది కొంచెం పుల్లపుల్లగా చేశాను నేను. సో మీరు పుల్లగా తీయగా అట్లా మిక్స్ కావాలి అని అంటే టేస్ట్ సో అట్లాగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే మీకు బెల్లం వేస్తేనే బాగుంటుంది. సో బెల్లం ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట. బెల్లం హెల్త్కి కూడా మంచిది. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో నేను మీకు రెసిపీ డీటెయిల్గా చూపిస్తాను, చెప్తాను కదా. ఏమైనా వేరియేషన్స్ కావాలంటే మీరు దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను. సో నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. సో మనకి క్వాంటిటీ ఎంతైతే కావాలో దాని ప్రకారంగా మీరు టమాటాలు తీసుకోవచ్చు. సో తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. సో దీంట్లోనే వేసేసుకున్నాను మీకు చూపించడానికి. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే నేను క్రష్ చేశాను అనమాట. మన దగ్గర ఏదో ఒకటి స్టోన్ ఇంట్లో ఉంటుంది కదా, చిన్నది పేపర్ లాగా అట్లా స్టోన్, దాంతో క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే చాకు పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. సో కొంచెం క్రష్ చేయాలన్నమాట, ఎందుకంటే పాపప్ అవుతుంది అనమాట. లేకపోతే మన మీదకే ఎగురుతుందండి ఆయిల్లో వేగినప్పుడు. సో జంప్ కాకుండా ఉండాలి అని అనుకుంటే సో దాన్ని కొంచెం స్మాష్ చేయాలి. సో అట్లా 4-5 తీసుకున్నాను. దాని పైన పొట్టు తీయలేదండి, పొట్టుతోటే తీసుకుంటున్నాను నేను అవి వెల్లుల్లిపాయల రెబ్బలు. సో కొంచెం చింతపండు మనకి టేస్ట్ ప్రకారంగా, సో ఎంత కావాలో అంత, మనకి ఎంత పులుపు కావాలి దాని ప్రకారంగా అండి. సో కొంచెం సరిపోతుంది, ఇంకా తగ్గించినా ప్రాబ్లం ఉండదండి. అండ్ దీంట్లో నేను కొంచెం పసుపు తీసుకున్నాను, సాల్ట్ అండ్ రసం పొడి. సో రసం పొడి 1 టీ స్పూన్ చాలండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకున్నా రసం పొడి 1 టీ స్పూన్ సరిపోతుంది. సో ఇది మిక్సీ జార్ తీసుకున్నాను. ఇదేమో దీంట్లోనే రసం చేస్తాను అనమాట. సో తాలింపు వేసి దీంట్లో రసం చేసి మీకు చూపిస్తాను అనమాట. సో మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టమాటాస్ని కడిగి పెట్టుకున్నాను. సో దీన్ని సన్నగా చాప్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు 1 by 1 టమాటాస్ మనం చాప్ చేసుకుంటాం. సో దీన్ని ఇట్లా హాఫ్లో చేసేసుకొని దీని పైన పార్ట్ తీసేస్తున్నాను, గ్రీన్ పార్ట్. మీకు టమాటాలు ఇష్టము, తినాలి అని ఇష్టము అని అంటే పేస్ట్ చేయకుండా కొంచెమే మ్యాష్ చేసుకోండి మిక్సీలో వేసుకున్నప్పుడు. సో చూడండి, పైన పార్ట్ నేను తీసేస్తున్నాను. ఎప్పుడైనా పైన పార్ట్ తీసేసుకోండి. బై ఛాన్స్ కిందగా అట్లా ఏమైనా పార్ట్ ఉంటే చూసుకోండి. నేను పైన కింద 2 సైడ్లు తీస్తాను అనమాట. సో నేను కొంచెం పెద్ద ముక్కలే చేసి పెడుతున్నాను. బాగా స్మాష్ చేయను, టమాటాస్ కొంచెం తగిలేటట్టు ఉంచుతాను అనమాట. రసంలో మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మనకి టమాటాస్ తగలాలన్నమాట. సో అట్లా ఉంచుతాను. సో దీని దగ్గర పై పార్ట్ తీసేస్తున్నాను. జస్ట్ పై పార్ట్ కొంచెం తీస్తే చాలండి. దీని దగ్గర కట్ చేసుకుందాం. కటింగ్ నో ప్రాబ్లం అండి, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం పెద్ద సైజ్ అయితే చాలు. ఇది మన 3 టమాటోస్ నేను కట్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 టమాటాలని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. చూపిస్తాను మీకు. సో దీంట్లో లిక్విడ్ పార్ట్ గారు ఉంటుంది కదా, అది కూడా రసం మిక్సీ జార్లోనికి వేసుకుందాం. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే సాల్ట్. సో దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక తీసాం కదా, సాల్ట్ సరిపోతుందండి. సో కావాలంటే మనకి తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, మళ్ళీ ఎక్కువైతే కష్టము. సో దీంట్లో నేను చింతపండు ఇందాక సెపరేట్గా తీసుకున్నాను కదా, సో ఆ చింతపండు వేసుకుంటున్నాను. మీకు ఇట్లా చింతపండు వద్దు అని అనుకుంటే మీరు చింతపండుది లిక్విడ్ లాగా చేసుకొని టామరిన్ జ్యూస్ లాగా చేసుకుంటాం కదా నానబెట్టి వాటర్లో, సో అదిగా తీసుకోవచ్చండి.
ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇట్లా టమాటాస్ ఉంచుతున్నాను నేను. మనం కావాలంటే స్మాష్గా చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఏడుతున్నారు టమాటాలు తింటలేదు అని అనుకుంటే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, మా బాబు తినడు అనమాట టమాటోస్, సో నేను మొత్తం మిక్సీ గ్రైండ్ చేసేస్తాను అనమాట, మొత్తం పేస్ట్ లాగా చేసేసుకుంటాను. సో మనం అట్లాగా చేసుకోవచ్చు, ఇట్లాగా చేసుకోవచ్చండి, మనకు కావాల్సిన వేరియేషన్స్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్యాస్ మీద సో నేను ఇది గిన్నె పెట్టుకున్నాను. సో ప్రీహీట్ చేసుకుంటున్నాను, హై ఫ్లేమ్లో పెట్టాను. సో ఇప్పుడు నేను లో ఫ్లేమ్ చేసుకున్నాను, ప్రీహీట్ అయ్యింది కదా. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటాము, కొంచెం చాలండి ఆయిల్, 1 టీ స్పూన్ చాలు. మీకు ఆయిల్ కావాలంటే పెంచుకోవచ్చు, నేను ఆయిల్ తక్కువ వాడతాను కాబట్టి ఏఎంసీ బండిలో మీకు చూపిస్తూ ఉంటాను కదా, సో ఆయిల్ తక్కువ వాడతాను. సో నేను జస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, అదిగా ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్లు ఆడాలి కాబట్టి. సో చూడండి, చూడండి సౌండ్ వస్తుంది కదా, ఆయిల్లో క్రాకల్ అవుతున్నాయి. సో అయిపోయింది దీంతో. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటాను, సిమ్లోనే ఉంచానండి, అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. సో ఇంగువ టేస్ట్ కోసం అండి, సో దీంట్లో బాగా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ ఇస్తుంది అనమాట రసంలో. సో కొంచెం వేగనివ్వాలి వెల్లుల్లిపాయలని. సో వెల్లుల్లిపాయలు వేగినాయండి. సో ఇప్పుడు నేను ఇది టమాటా రసం టమాటాలు మిక్సీలోకి వేసేస్తున్నాను. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మిక్సీ జార్లో. మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ అంత క్వాంటిటీ దీంట్లో వేసుకుంటామండి, మిక్సీ జార్లో వేసేసుకోండి. సో దట్ ఆ టమాటో ప్యూరీ ఏదైతే మిక్సీ జార్లో ఉందో అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, సో నేను 1 గ్లాస్ దాకా వేసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను ఆ రసం పొడి ఉంది కదా, రసం పొడి, పసుపు, కొంచెం ఉప్పు మిగిలిపోయింది, సో అది మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను. సో దాన్ని ఒక్కసారి కలుపుకోండి ఇట్లా. ఇప్పుడు కొంచెం బాయిల్ కానివ్వాలండి, సిమ్లోనే ఉంచాలి. సో కొంచెం బాయిల్ రావాలి, అండ్ దాంట్లోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేసుకోవచ్చండి, సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా దాంట్లో పట్టేస్తుంది అనమాట. సో మీకు మొత్తం క్లబ్ అయిపోతుంది రసంలోనే. సో యాక్చువల్లీ ఇది షార్ట్ కట్ నాది. సో మనం వేసుకున్నప్పుడు బెల్లం కూడా వేసేసుకోవచ్చు దీంట్లో, ఎవరికైనా స్వీట్ కావాలి అని అంటే. స్వీట్, పులుపు అండ్ స్వీట్ రెండు మిక్స్ లాగా టేస్ట్ వస్తుంది. సో చూడండి ఇంకా కుక్ అవుతుంది. సో టమాటాస్ కొంచెం పచ్చాయి కాబట్టి సో కొంచెం కుక్ అవ్వాలి, ఒక జస్ట్ బాయిల్కి రావాలండి. సో నేను మీకు చూపిస్తాను, ఒక 2 మినిట్స్ ఆగి మీకు బాయిలింగ్ పాయింట్ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, బాయిలింగ్ అవుతుంది. సో చూడండి బబుల్స్ లాగా వస్తుంది కదా, అండ్ టమాటాలు కూడా కానొస్తున్నాయి. సో టమాటాలు వద్దనుకుంటే బాగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. పుల్లగా కావాలి అని అంటే చింతపండు వేసుకోండి, ఇది సరిపోతుంది. టామరిండ్ ఒకవేళ కొంచెం తీయగా కొంచెం పుల్లగా కావాలి అని అనుకుంటే దీంట్లోనే మనం బెల్లం వేసేసుకోవచ్చు, ఇక్కడే ఈ బాయిలింగ్ పాయింట్లోనే వేసేసుకోవచ్చు. సో దట్ మన బెల్లము కరిగిపోతుంది అనమాట. సో మన టమాటో రసం రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో టేస్ట్ చూసుకోండి ఆఫ్ చేసే ముందు, ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను గార్నిష్ కోసం తీసుకున్నాను. సో మన టమాటో రసం రెడీ అయిపోయిందండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ నచ్చిందా లేదా చెప్పండి. ఇంకా మీ ముందుకి ఇట్లాంటి మంచి రెసిపీస్ తీసుకొస్తాను, కుకింగ్ రెసిపీస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Thanks for watching. Please like, share and subscribe.